కేవలం ఉచితాలతోనే వాళ్ళు బాగుపడతారని వాళ్ళు ఆలోచించడం కావచ్చు, ప్రజలు కూడా ఏదో వస్తుంది చేస్తున్నాము అని చెప్పడం కావచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో 2014 ముందు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు 2014 నుంచి 23 వరకు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లుండే, అదే క్రమంలో 2023 7 డిసెంబర్ తర్వాత ఇప్పటి వరకు 25 వరకు ఎట్లుంది, ఏం చెప్తారు? వాస్తవానికి ప్రభుత్వాల బాధ్యత ఏంది? ప్రజలు ఓట్లేసిన ప్రజలకు సేవ చేయడం అంటే నిజంగా కేవలం ఏదో ఉచితమైన పథకాలు ఇచ్చి చేతులు దులుపుకోవడమేనా? కాయకల్ప చికిత్స చేయాల్సిన బాధ్యత ఉందా లేదా చెప్పండి. కాయకల్ప చికిత్సలతో పనులు కావు, శాశ్వత పరిష్కారాలు కావాలి. ఈ 79 ఏళ్ళ స్వాతంత్రంలో దేశవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చినాయి, చాలా అభివృద్ధి చెందిన సమస్య లేదు. అంటే ఆశావాదులు ఏం చూస్తారంటే మనలాంటి వాళ్ళు మనకు గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, అది వాస్తవం. నిరాశావాదులు ఏం చూస్తారంటే గ్లాసులో సగం నీళ్ళు లేవు, అది వాస్తవం. అంటే ఏమీ జరగలేదా దేశంలో అంటే ఇప్పటి వరకు చాలా జరిగినాయి. ఒకనాడు ఆధునిక దేవాలయాలైన దేవాలయాలు పేర్కొన్న కాకరాణం గారు, నాగార్జున సాగర్, శ్రీశైలము, మనకు మన శ్రీరామ్ సాగర్ ఇట్లాంటి ప్రాజెక్టు కట్టుకున్నాం. ఇవాళ కాళేశ్వరం లాంటిది కట్టుకుంటున్నాం, పోలవరం లాంటిది కట్టుకుంటున్నాం. ఏమంటారంటే అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ఒక్కనాడు కాదు. ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు మొదలు కాలిబాటతో మొదలవుతుంది, నడుస్తే బాట అవుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా బండ బాట, తర్వాత మట్టి రోడ్డు, తర్వాత కంకర్ రోడ్డు, ఇట్లా 8 లైన్స్ 16 లైన్స్ రోడ్డు కూడా చేసుకుంటున్నాం స్వర్ణ చతుర్భుజి వచ్చిన తర్వాత. అందుకనే అభివృద్ధి నిరంతర ప్రక్రియ సాగుతూనే ఉంటుంది. కానీ అభివృద్ధి ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారనే సమస్య. ఇంతకుముందు దేవయ్య గారు అన్నట్టు మరింత పేదలు అవుతున్నారు, పెద్దలు మరింత పెద్దలు అవుతున్నారు. అంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే తమ పబ్బం కట్టుకోవడానికి అంటే ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ విభజన రేఖలు గీస్తున్నాయి. గతంలో బ్రిటిష్ వాడిని అన్నాం మనం, ఏది విభజించు పాలించాలి. వీళ్ళు చేస్తున్న పని ఏంటి? బీజేపీ మతం అంటే కాంగ్రెస్ కులం అంటుంది, అంతే తేడా. మిగతా వాడు దానికి హాయ్ నాయక్ అంటే జై నాయక్ అంటారు. చూస్తున్నాం కదా, అందరూ శాకాహారులే నిన్న రొయ్యల గంప మాయమైనట్టు అందరూ బీసీలే మద్దతు చేస్తా అంటున్నారు. ఎక్కడుంది పొరపాటు? రాజకీయంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయడానికి ఈ 11 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీకి బాధ్యత కాదా? అంతకుముందు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాదా? వరుసగా చూస్తే ఈ రెండు పార్టీలుగా దేశాన్ని పరిపాలించింది. 78 ఏళ్ల స్వాతంత్రంలో దాదాపు 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్ళు బీజేపీ పార్టీ పరిపాలించింది. ఈ జనతా అతుకుల బంతులు అవన్నీ కలిసి ఇంకో 5 ఏళ్ళు. ఈ 80 ఏళ్లలో చూస్తే ఈ రెండు పార్టీలే కదా పరిపాలించినాయి. వీళ్ళే దొంగ అన్నట్టు ఇవాళ మేము బీసీల హక్కుల కోసం పోరాడతామని నేనంతా రాజకీయంగా ఏమున్నది? నిజమైన బీసీ సంఘాల నాయకులు ఏదైతే పార్టీలకు అతీతంగా ముందరకు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకు? అసలు రిజర్వేషన్ల పోరాటమే జీరో సమ్ గేమ్. అంటే మీకు లాభం అయితే నాకు నష్టం పోతే, నాకు లాభం అయితే మీకు నష్టం అవుతుంది, అంతే కదా. అంటే ఒక నష్టపోతే ఒక లాభపడతారు, ఒక లాభపడితే ఒక నష్టపోతారు. అందుకని రిజర్వేషన్ల సిస్టమ్ని మార్పు రావాలి. ఇవాళ చూడండి, పంచాయతీలలో వద్దన్న చైతన్యం వచ్చిన తర్వాత పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు మేము సర్పంచుల శిక్షణ ఇస్తాం ప్రభుత్వం తరఫున. చూస్తే మీకు చాలా వరకు బీసీలు అంటే వాళ్ళకున్న 23 రిజర్వేషన్ మొన్నటి 2019లో అంతకంటే డబుల్ ఎన్నికయ్యారు. అంటే 50% దాటి ఎన్నికయ్యారు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ప్రజలలో మమేకమై ఉండడం వల్ల బీసీల జనాభాకు తగ్గట్టు వాళ్ళు పొందిండ్రు. ఎక్కడ లేవు? చట్టసభలో లేవు కదా రిజర్వేషన్లు. చట్టసభల్లో అంతా కలిస్తే 119 సీట్లు మనకు తెలంగాణలో ఉంటే కేవలం 32 మంది మాత్రమే బీసీలు ఎన్నికవుతారు. ఎట్లా? అంతే. అది కూడా ఏంది? వాళ్ళ అందులో కూడా మళ్ళీ ఆధిపత్య కులాలు, ఆ బీసీలలో కూడా ఆధిపత్య కులాలు ఎన్నికవుతున్నారు. ఒక చాకలి, ఒక మంగళి, వీళ్ళు ఎమ్మెల్యే కాగలిగినరా? ఒక చాకలి సమ్మయ్య కనపడతారు 4 రోజుల క్రితం, అంతే తప్ప ఎందుకు రావడం లేదంటే ఆధిపత్య వర్గాలు మిగతా వర్గాలు రానివ్వలేదు ఎట్లా ఆరోపణ చేస్తున్నారు. బీసీల్లో కూడా ఇప్పుడు అదే చైతన్యం వచ్చింది. ఇప్పుడు కోర్టులో పిటిషన్లు పడ్డది అదే శ్రీనివాస్. ఏమనంటే మా సంగతి ఎప్పుడు అంటున్నారు, బీసీలకు రిజర్వేషన్లకు గంపగుత్తలు 42% ఇవ్వడం కాదు, 42లో మా వాటా కూడా తెలుసండి, ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది తెలుసమంటున్నారు కదా. ఇవన్నీ కూడా కేవలం రాజకీయ పదవులలో రిజర్వేషన్ అడుగుతున్నారు. ఉద్యోగాల్లో ఎంతున్నది? విద్యా ఉద్యోగాల్లో 27% కదా. మండల కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ఇప్పటికీ అమలు అవుతుంది దేశవ్యాప్తంగా 27% కదా. మేమెంతో మాకంతా అనే ఒక చైతన్యం వచ్చిన తర్వాత ఇవాళ రాజకీయ పదవులలో కేవలం పంచాయతీ స్థాయిలో కొట్టాడటం కాదు, వద్దన్నా అక్కడ వస్తాయి. ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయిలో ఎందుకు కొట్లాడతలేరు అంటే ఈ చట్టసభల సభ్యులు ఏం చేస్తారంటే తమ వరకు రాణించుకోరు కూడా. ఉదాహరణకు మన లీడర్ అనే సినిమా వచ్చింది ఆ మధ్యన, అందులో రాణా హీరో, గొల్లపూడి మారుతిరావు గారు అంటారు, అవినీతి పరులు అందరు అరెస్ట్ చేస్తా, అందరి మీద చట్టం ప్రయోగిస్తా అంటే అరే ఎవరు చచ్చేవాడు వాడు మింగడు, మమ్మల్ని మినహాయించండి, ఎమ్మెల్యేలను ఎంపీలు మినహాయించండి, అప్పుడు చట్టం దాంతో అది పాస్ అయింది అంటారు.
అదే జరిగింది. ఇప్పుడు మనం ఏమైందంటే వీళ్ళంతా ఈ తంపు పెట్టేదంతా కేవలం స్థానిక ప్రభుత్వాల రిజర్వేషన్ అంటున్నారు. మీరు వద్దన్నా మాకు లభిస్తున్నాయి కదా అని బీసీలు అంటున్నారు కదా. మీరు వద్దన్నా, మీరు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా మాకు 50% దాటి ఇప్పుడు ఎన్నికవుతున్నాం. చూడండి, వార్డు మెంబర్లు, పంచాయతీల్లో సర్పంచులు కానీ చూస్తే బీసీలు ఎక్కువ మంది ఎన్నికవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? రిజర్వేషన్ అవసరం లేదు అక్కడ. ప్రజల చైతన్యం ఉంటే మా వాడిని మేము గెలిపించుకుందాం, మా నాయకుడు అలానా దేవయ్య గారు మల్లయ్య పుల్లయ్య అనుకుంటే అప్పుడు గెలిపిస్తున్నారు, వద్దన్నారు కూడా. కానీ అక్కడ కాదు కావాల్సింది, చట్టసభలో రిజర్వేషన్లు కావాలి. అవుతాయా? ఇంకోటి, పరిష్కారం ఓవైపు ఉంటే వీళ్ళు వెతుకుతుంది ఇంకోవైపు అంటున్నాను నేను. ఇప్పుడు అభివృద్ధిలో దేశవ్యాప్తంగా అభివృద్ధి జరిగిన దానిలో అసమానతలు ఉన్నాయి. నక్సలైట్లు ఎందుకు పోరాటం చేస్తున్నారు ఇవాళ? ఎందుకు లొంగిపోతున్నారు అంటే అసమానతలు పెరిగిన తర్వాత ఆర్థిక అసమానతలు కేవలం మనకి ఈ సంక్షేమ పథకాలు అనుచిత ఉచితాలు తప్పే కాదంటలేదు నేను. సన్నటి గీత ఉంటుంది, అన్ని ఉచితాలు అనుచితం కాదు. ఇవాళ స్కూటీలు ఇవ్వడం కానీ, 2500 రూపాయలు మహిళకి ఇస్తా అన్నది కానీ, ఇట్లాంటివన్నీ బస్సు ప్రయాణం కానీ, ఇవన్నీ అనుచిత ఉచితాలు. కానీ నిజంగా పెన్షన్లు, వృద్ధురాలకి పెన్షన్ కరెక్టా కాదా? అందుకని ఉచితాలన్నీ తిరస్కరించొద్దు, ఉచితాలన్నీ సమర్థించొద్దు. ఎక్కడ కావాలి? విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, మౌలిక వసతులు. ఇవి ఇస్తే ఏ ఫ్రీ అవసరం లేదు. ఎవడు 2 రూపాయల కిలో బియ్యం అడగడు, తినడం లేదు కూడా. నిన్న సన్న బియ్యం ఇస్తే తింటారేమో కానీ అంతకుముందు ఎవరు తినలే కదా. అటువంటి అప్పుడు వాళ్ళ పేదరికం పెరుగుతుందా తగ్గిందా? ఇవాళ కోటి రేషన్ కార్డు ఉన్నాయి శ్రీనివాస్, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. కోటి కుటుంబాలకు కోటి రేషన్ కార్డు అంటే ఎట్లా? 4 కోట్ల మంది ప్రజలు, 4 కోట్లు కూడా లేదు, 3,60,00,000 మంది ప్రజలు ఉన్నారు. సరే, 2024, 25, 27 లెక్కలు అయితే కూడా 4 కోట్ల మంది ప్రజలు అవుతారు, అంతకన్నా ఎక్కువ ఏం కాదు. కోటి కుటుంబాలు, నలుగురికి పెట్టుకున్న కుటుంబాలు 9 ఉన్నా కోటి కుటుంబాలకు కోటి రేషన్ కార్డు ఉంటే అంటే ఏమర్థం? అంటే అభివృద్ధి చెందలేదా? 20 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాడు కూడా రేషన్ కార్డు ఉన్నది. ఇవాళ ఆరోగ్యశ్రీ అమలు కావాలంటే రేషన్ కార్డు కావాలి. చాలా మంది పేదలు అగ్రవర్ణాల్లో ఉన్నారు, పేదల్లో ఉన్నారు. అర్హులకు పథకాలు అందడం లేదు. రాజకీయ పాపం కలుపుకోవడం, వీళ్ళందరూ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ అనునాయాలకు ఇచ్చుకుంటుంటే, 1కి 4 ఇళ్ళు ఇచ్చుకుంటుంటే అసలు ఇల్లు లేని వాడి సంగతి ఉన్నది కదా. ఎందుకు జరుగుతుంది అంటే గ్రామ సభలు పటిష్టం చేసి గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాలి. వాళ్ళు ఎవరు ఎంపిక చేస్తున్నారు? ఎమ్మెల్యే టిక్కు కొడితే లబ్ధిదారులు ఎంపిక జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది. సర్పంచులు కానీ, మండలాధ్యక్షులు కానీ, జిల్లా పరిషత్ కానీ, ఇవన్నీ అజాగల స్థలాలకు మిగిలిపోయినాయి. వాళ్ళకి అధికారాలు లేవు. 73 రాజ్యాంగ సవరణ ప్రకారం వాళ్ళకి అధికారులు ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వాలి. ఇదంతా ఒక పెద్ద జిలేబికా చెక్కడి. ఇదంతా కూడా ఒకనాడు పరిష్కారంగా చాలా ఒక మాట ముగిస్తాను శ్రీనివాస్. ఏమంటారంటే ఆర్థిక అసమానతలు పెరిగి సంపద కేంద్రీకృతమైతే విప్లవాలు వస్తాయి. ఇవాళ మావోయిస్టులు లొంగిపోయినా సరే రేపు మరొకరు ముందుకు వస్తారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాడే క్రమం చేయాలంటున్నా. మావోయిస్టులు లొంగిపాటు కరెక్ట్ అంటున్నాను. వాళ్ళందరూ ప్రజాస్వామ్య సమంతిలో కలవాలి, జనజీవన సమంతిలో కలవాలి. దాంతో పాటు ఉద్యమాలకు మంగళం పాడుంది. ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ ప్రజాస్వామ్య లోపాలకు మరింత ప్రజాస్వామ్యం మంచి బంధు. ప్రజాస్వామ్యయుతంగా సాగే ఉద్యమాలకు మనందరం మద్దతు తెలపాలి. దాంతో పాటు సమాజంలో ఈ అసమానత తొలగాలంటే ఇంకా ప్రజాస్వామ్యవాదులందరూ ఏకం కావాలి. తమ హక్కుల కోసం పోరాడినప్పుడు మాత్రమే, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఘాలు తప్ప అన్నట్టు పోరాట పటిమ ఉండాలి, కానీ ప్రజాస్వామ్యపతంగా ఉండాలి. ఓకే రామ్మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అన్న చెప్పండి, పద్మాచారి గారు, తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులుగా, చైర్మన్గా ఎట్లుంది వాస్తవానికి? వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఎట్లుండే, కేసీఆర్ పాలన ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది, ఉద్యోగులు ఎట్లా పనిచేస్తున్నారు,